పరిశుద్ధుల సహవాసంలో, దేవుని మందిరములో, దేవుని వాక్యం చెప్పబడే ఆ చోటికి తీసుకొని వచ్చి చక్కగా కూర్చోబెట్టాడు. అప్పుడు మనల్ని చూసిన ప్రజలు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆశ్చర్యపడతారు. అరే, పగలంతా పని చేసి వచ్చాడు, రాత్రంతా ప్రార్థన అంటే అక్కడ, మన తెల్లవారితే డ్యూటీకి వెళ్ళాలా? ఇవి ఏమిట్రా, ఈ భక్తి ఏమిటి, ఈ ప్రార్థనలు ఏమిటి వీళ్ళకి? ఒరేయ్, మన మాదిరి కాదు వాళ్ళు, మన మాదిరి కాదు. ఉపవాస ప్రార్థన అని చెప్పి ఉప్మా తినేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళు ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన. కనుక నా ప్రియమైన సహోదరులారా, యథార్థత, పవిత్రత అనేది మన జీవితాలలో అన్యులు, విగ్రహారాధికులు ఎదురు చూస్తారు.